ఎంవీఎల్ యువజ్యోతి శ్రోతలకు నమస్సులు. ఎంవీఎల్ మాస్టారి రచన నిన్న స్వప్నం నేడు సత్యం ధారావాహిక 7వ భాగంలో వెంకట్రామయ్య గారు సుభద్రమ్మ గారి జీవన ప్రస్థానం చూద్దామా? ఒకరోజు రామారావు కలలు నిజమయ్యాయి. ప్రభాకరం గారు హైస్కూల్ వార్షికోత్సవానికి వచ్చి వెంకట్రామయ్య గారి ఇంటికి వచ్చారు. వెంకట్రామయ్య గారు పరిచయం చేశారు. వీరు ప్రభాకరం గారని మనవాళ్లే, పెద్ద వ్యాపారస్తులు. మన హైస్కూల్కి పిలిస్తే వచ్చారు. మీ అబ్బాయిని నేను చదివిస్తాను. సుభద్రమ్మకి మాట జీవితంలో ఎన్నడూ కలగనంత ఆనందం కలిగించింది. ఈ ఊరికి వచ్చే వరకు ఇలాంటి ఆలోచనే నాకు లేదు. రామారావుని చదివించడానికి తీసుకువెళ్లే నాటికి అతన్ని అల్లుణ్ణి చేసుకోవాలన్న ఉద్దేశం ఆయనకి లేదు. అతను BA 3వ సంవత్సరంలో ఉండగా హఠాత్తుగా ఆ ఆలోచన వచ్చింది. అప్పుడు సీత PUC చదువుతుంది. సరాసరి వెళ్ళి వెంకట్రామయ్య గారిని అడిగేశారు, మీ ఉద్దేశం ఏమిటని. అనుకోకుండా కలిగిన అదృష్టానికి ఆయన, సుభద్రమ్మ కూడా ఏమీ అనలేకపోయారు. ఈ విషయం ముగ్గురు మనసుల్లోనే దాచుకుని మరి 2 ఏళ్లు గడిపేశారు. ఆ 2 ఏళ్లలో రమణలో విచిత్రమైన మార్పు వచ్చింది. అన్నయ్య చదువుకి పట్నం వెళ్ళిపోతున్నాడంటే మొదట ఏమీ అనిపించలేదు. 1-2 ఏళ్లు గడిచాక చాలా వెలితిగా అనిపించి బాధపడేవాడు. ఆ బాధ అన్నయ్య తను కలిసి ఉండలేకపోయామే అని కాక, తనకు లేని అదృష్టం వాడికి పట్టిందే అన్నట్టు ఉండేది. రోజులు గడుస్తున్న కొద్దీ ఆ బాధ భయంకరమైన స్వరూపం ధరించసాగింది. కరెంటన్నా లేదు. ఈ గుడ్డు దీపం ముందు నేను చదవలేను బాబు, ప్రెసిడెంట్ గారి ఇంటికి పోతున్నాను అని పుస్తకాలు పట్టుకుని బయటకు పోయేవాడు. నువ్వన్నట్టు వీడిని పెద్దవాడు దారిలోకి తీసుకురావాల్సిందేనే అనేవారు వెంకట్రామయ్య గారు. ప్రభాకరం గారు తననే తీసుకువెళ్ళినట్లయితే తను చదివేవాడు, బోర్డు BA అన్నది రమణ మనసులో గట్టిగా నిలదొక్కున్న ఊహ. రామారావు పెళ్ళైన 2వ నెలలోనే సుభద్రమ్మ కన్నుమూసింది. ఇంత ఆనందం తర్వాత కలగబోయే కించిత్తు కష్టం కూడా నేను భరించలేనన్నట్టు. ప్రభాకరం గారు కమిటీ మెంబరుగా ఉన్న కాలేజీలో రామారావు లెక్చరర్గా చేరాడు. ఉద్యోగంలో చేరి ఇల్లు తీసుకోగానే వెంకట్రామయ్య గారి దగ్గరకు వెళ్ళి అడిగాడు తన దగ్గరకు రమ్మని. ఆయన ససేమిరా కుదరదనేశారు. కావలిస్తే నీ తమ్ముడిని తీసుకువెళ్ళి దగ్గరుంచుకుని చదివించమన్నారు. రామారావు అడగటంతో మరే అభ్యంతరం చెప్పకుండా వెంట బయలుదేరి వెళ్ళి కాలేజీలో చేరాడు. రమణ PUC మామూలు మార్కులతో పాస్ అవటంతో హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటిక్స్ గ్రూపుతో BAలో చేరాడు. ఆ ఏడే రవి బాధ్యత కూడా రామారావు మీద పడింది. ఎలిమెంటరీ స్కూల్ టీచర్ వెంకట్రామయ్య కన్న కలలు ఫలించాయి. సంఘంలో ఒక ఉన్నత స్థానాన్ని సంపాదించుకున్నాడు రామారావు.